ఈ తాప వాతావరణం అయితే చిత్రంగా మారుతున్నదుల్లా. పొద్దుందాకనేమో ఎండలు ఇరగదంచి కొడితే మాపటల్లు అయ్యేసరికి వానలు దంచి కొడుతున్నాయి. ఇక మొన్నటిదాకా గిట్లనే అడ్డమైన ఆనలు చేయబట్టి రైతులందరూ పంట నష్టపోయి ఆగమాగమైండ్రు పాపం. ఇక ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ 4 రోజుల దాకా బగ్గనే వానలు కొట్టే అవకాశం ఉన్నదని అంటున్నారు వాతావరణ శాఖ పోళ్ళు. ఉత్తి వానలే కాదు, ఆడాడ ఉరుములు మెరుపులతోని వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నదట. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోని ఈదురుగాలులు కూడా పెడతాయంటున్నారు ఆఫీసర్లు. ఇక ఇప్పటికే 26 జిల్లాల దాకా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిండ్రట వాతావరణ శాఖ పొల్లు. అటు ఏపీలో కూడా గిట్లనే పొద్దాక వడగాలులు, సాయంత్రానికి అయ్యేసరికి ఈదురుగాలులతోని జనాలందరూ మస్తు పరేషాన్ అవుతున్నారు. కొన్ని జాగలనైతే 40 డిగ్రీలకు మీదనే ఎండలు దంచి కొడుతున్నాయట. బంగాళాఖాతంలో మార్పులు చేయబట్టి వాతావరణంలో కూడా గీ మార్పులు వస్తున్నాయి అంటున్నారు వాతావరణ శాఖ పొల్లు. మే నెలలో వానలు కొట్టి ఎండలు తగ్గుతున్నాయంటే ఇక పబ్లిక్ అందరికి జరంత పానం నిమ్మలమైనట్టే అనిపిస్తున్నది గాని రైతులకైతే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అయితుండొచ్చు. చేతికచ్చిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్లల్లా రోడ్ల మీద కుప్పలు పోసి పెట్టుకుంటున్నారు ఆడాడ కొందరు రైతులు. కొన్ని జాగల్లా సర్కారోళ్ళు వడ్లు కొంటలేరని రైతులు రోడ్ల మీదకచ్చి ధర్నాలు నిరసనలు కూడా చేస్తున్నారు.